ఒక తండ్రి ఏడుస్తున్న అతని కూతుర్ని నవ్వించడం కోసం నీటిలోకి దూకి తలకిందులుగా ఈత కొడతాడు. అప్పుడు అతన్ని ఏదో ఒకటి లోపలికి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. అతని రక్తం మాత్రమే కనిపిస్తుంది. పాప గట్టిగా ఏడుస్తుంది. ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకున్నాక ఒక హంటర్ ఒక పెద్ద బాంబ్ ని నీటిలో వేస్తాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఒక స్టింగ్రే చనిపోయి నీటిలో తేలుతుంది. అదే ఆ వ్యక్తి చావికి కారణం అనుకున్న ఊరి ప్రజలు హంటర్ ని పొగిడి సెలబ్రేట్ చేయడం కోసం అందరూ నీటిలోకి దూకిస్తారు. అప్పుడు ఒక బుద్ధిస్ట్ మాంక్ ఈ స్టింగ్రే ఆ పనిని చేయలేదు, ఇది ఒక రాక్షసుడి పని అని చెప్తాడు. కానీ ఊరి ప్రజలు అతని మాటలు పట్టించుకోకుండా అతన్ని కొట్టి తాళతో కట్టిస్తారు. కొంచెం సేపట్లో నీటిలో ఉన్న ఇంకో పర్సన్ ని ఒక చేప రాక్షసుడు చంపి తినేస్తాడు. వెంటనే అందరూ పరుగు తీస్తారు. నీటి నుంచి బయటకు వచ్చేస్తే సేఫ్ అని అనుకుంటారు. కానీ ఆ చేప దాని పెద్ద నాలుకతో అందరి పైన దాడి చేస్తుంది. స్టార్టింగ్ లో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నపిల్లని కూడా అది పట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళు కత్తితో చేప నాలుకని కట్ చేసి ఆ పాపని కాపాడుతారు. అయినా కూడా ఆ చేప పాపని తినిస్తుంది. వెంటనే తల్లి కత్తి పట్టుకుని నీటిలోకి దూకుతుంది. బట్ ఆ పెద్ద మాన్స్టర్ ని ఆమె ఏమీ చేయలేదు. తను కూడా ఆ చేపకి బలైపోతుంది. ఈలోగా బుద్ధిస్ట్ మాంక్ తనని తాను ఫ్రీ చేసుకుని ఆపదలో ఉన్న ఇంకో బేబీని కాపాడుతాడు. తర్వాత అతను ఒక లేడీ సహాయంతో ఆ చేపని నీటి నుంచి బయటికి తీసి పట్టుకుంటాడు. 2013లో రిలీజ్ అయిన జర్నీ టు ద వెస్ట్ కాన్కరింగ్ ద డీమన్స్ సినిమా మిమ్మల్ని డేంజరస్ అయిన డీమన్స్ తో నిండిన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. హీరో ఒక డీమన్ హంటర్. అతనికి డీమన్స్ ని పట్టుకునేదిలో ఒక యూనిక్ అయిన అప్రోచ్ ఉంటుంది. అతని మెథడ్స్ చాలా డేంజరస్ అయిన ఫెయిలియర్స్ కి దారి తీస్తాయి. అతని జర్నీలో మ్యాజిక్ యూస్ చేసే ఒక గొప్ప డీమన్ హంటర్ ఎంటర్ అవుతుంది. తను మన హీరోని ప్రతి ప్రాబ్లం నుంచి కాపాడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి రకరకాల డీమన్స్ తో ఫైట్ చేస్తారు. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫైట్ లో వీళ్ళిద్దరి మెథడ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫన్నీ అయిన రొమాంటిక్ టెన్షన్ మొదలవుతుంది. ఇలా ఈ స్టోరీని చాలా కామెడీగా తీసుకువెళ్లి మధ్యలో మంకీ కింగ్ ని ఇన్వాల్వ్ చేసి చివరికి వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే ఒక దుష్ట శక్తిని అంతం చేస్తారా లేదా అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.